స్టూడియో 4 తెలుగు న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. ప్రత్యక్ష ప్రసారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతల ప్రెస్ మీట్. కేసీఆర్ పూర్తి చేసిన సీతారామ ప్రాజెక్టుకు రిబ్బన్ కట్ చేసి మేమే చేశామని చెప్పుకుంటున్నాడు. ప్రత్యక్ష ప్రసారం బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ప్రెస్ మీట్. బీజేపీ తెలంగాణ. బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న నరమేధానికి నిరసనగా ర్యాలీ. ప్రత్యక్ష ప్రసారం తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ నేతల ప్రెస్ మీట్. పార్టీది గౌరవనీయులు కేసీఆర్ గారు అంటేనే నీళ్లు గుర్తొస్తాయి. నీళ్ల మనిషి కేసీఆర్ గారు ఈ రాష్ట్రం చుట్టూ తెలంగాణలో ఉమ్మడి 10 జిల్లాలని 33 జిల్లాలు చేసి 33 జిల్లాలు సస్యశ్యామలం కావడానికి తెలంగాణ రాష్ట్రం చుట్టూ ఒక పిల్లలు విద్యార్థులు చదువుకోవడానికి తల్లిదండ్రులు ఎట్లయితే కష్టపడి చదివిస్తారో వాళ్ళకి ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా ఉండడం కోసం వాళ్ళకి కావాల్సిన నిధులో డబ్బులో ఏదో ఒకటి డిపాజిట్ చేసి వాళ్ళని ఎట్లయితే కంటికి రెప్పలా కాపాడుకుంటారో కేసీఆర్ గారు కూడా రైతులను కాపాడు కోసం తెలంగాణ రాష్ట్రం చుట్టూ అనేక నీటి వనరులను డిపాజిట్గా చేసి పెట్టారు. ఈ రాష్ట్రాన్ని ఎప్పుడు కూడా కరువు కాటక రాకుండా చూడడం కోసం అందులో భాగమే ఈ సీతారామ కేసీఆర్ గారి మానస పుత్రిక. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నట్టు ఇరిగేషన్ శాఖ మంత్రి గారు కూడా స్వచ్ఛందంగా చెప్పారు 7,500 కోట్లు ఖర్చు పెట్టారు. అవును, నిజాం, 100కి 100 బాలు నిజాం. 7,500 కోట్లు ఖర్చు పెట్టి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేయడం, ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వడం కేసీఆర్ గారి ఆలోచన కాబట్టి ఖచ్చితంగా ఆ దిశగానే ముందుకెళ్ళడం జరిగింది. మీరు అధికారంలోకి వచ్చి కొన్ని 5-6 నెలలు 7-8 నెలల్లో మాత్రమే ఇంత పెద్ద ప్రాజెక్టు కట్టి స్విచ్ ఆన్ చేయడం జరగలేదు. ఈ విషయం తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ, ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే. ఓకే, మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మీరు స్విచ్ ఆన్ చేయొచ్చు, కానీ గతంలో కష్టపడిన ప్రభుత్వాలను కానీ నాయకులను కానీ కూడా ఎక్కడ కించపరచకూడదనేది మా ఉద్దేశం అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ చేయండి. ఇవాళ స్విచ్ ఆన్ చేసింది, నెక్స్ట్ ఇయర్ ఇంకా ఆగస్టు 2026 దాకా ఇంకా పనులు అయ్యేటే ఉన్నాయి. కేసీఆర్ గారు కాళేశ్వరం కానీ, ప్రాణహిత చేవల్ల కానీ, మల్లన్న సాగర్ కానీ, కొండపోచమ్మ కానీ ప్రతి దిక్కున ప్రతి జిల్లాలో నీళ్లు ఇవ్వడమే లక్ష్యంగా పెట్టుకొని కేసీఆర్ గారు అంటేనే నీళ్లు, కేసీఆర్ గారు అంటే రైతుల సంక్షేమం, వాళ్లకు పంటలు. కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సాధించుకొని అధికారంలో వచ్చిన తర్వాత కేవలం 36 లక్షల టన్నుల ధాన్యాన్ని పండించినటువంటి రైతులు 3 కోట్ల టన్నుల ధాన్యాన్ని పండించే దిశగా తీసుకెళ్లినటువంటి కేసీఆర్ గారిని ఈ రైతులు ఎట్టి పరిస్థితుల్లో కూడా గుర్తుంచుకుంటారు. మీరు ఎన్ని చేసినా కూడా కేసీఆర్ గారిని రైతులను ప్రజల హృదయాల్లోంచి తొలగించలేరు. ఇటువంటిది ఇంకా ఇక్కడ ఉన్నటువంటి రాజ్యసభ సభ్యత్వాన్ని వారికి ఇవ్వడం తెలంగాణ ప్రజలకు, మేము తెలంగాణ ప్రజల తరఫున పోరాడుతున్నాం. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అవమానంగా భావిస్తూ ముగిస్తున్నాం. జై తెలంగాణ. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, ఫోటో వీడియో జర్నలిస్ట్ అందరికీ కూడా. గతంలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏంటంటే పిసిసి ప్రెసిడెంట్ అనగానే తెలంగాణలో ఎవరు ఉండకూడదు, తక్కువ. పిసిసి కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఏ పార్టీ అయినా కూడా తెలంగాణ వల్లే పిసిసి ప్రెసిడెంట్, పక్క తెలంగాణలో బీజేపీ ప్రెసిడెంట్, సిపిఐ కానీ సిపిఎం కానీ ఏ పార్టీ పెట్టినా కూడా ఇక్కడ పుట్టిన వాళ్ళకే, ఈ తెలంగాణ వాళ్ళకే ఉండేది. అదేవిధంగా మంత్రులు చూస్తే కూడా మనం ఏదో నామక వాస్తే చిన్న చిటికెనీళ్ళ టైప్లో చిన్న మంత్రి పదవులు ఇచ్చేటివి, కీలకమైనటువంటి వాళ్ళకే ఉండేటివి. ఇక ముఖ్యమంత్రులు అంటే మొత్తం తెలుసు మీకు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో తెలంగాణ వాళ్ళు అంజయ్య గారు, వెంగళరావు గారు, తర్వాత మొత్తం టోటల్గా తప్ప మిగతా అత్యధికంగా పరిపాలించింది ఈ రాష్ట్రాన్ని తెలంగాణ ఇతరులే. నిజంగా తెలంగాణకు న్యాయం జరిగింటే, సమానత్వంగా చూస్తుంటే తెలంగాణ రాష్ట్రము అడిగేటోళ్ళమే కాదు, కలిసిమెలిసి ఉంటేలేమే. ఎప్పుడైతే అసమానతలు ఏర్పడ్డాయో అప్పుడు మనం తెలంగాణ తెచ్చుకున్నాం. మరి తెలంగాణ వచ్చిన తర్వాత ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయినరు అంటే కూడా కంపల్సరీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీలకు తెలంగాణలో చేయాలంతే. తెలంగాణ మనం తెచ్చినందుకే సీఎం రేవంత్ రెడ్డి గారు అయ్యారు. తెలంగాణ మనం తెచ్చినందుకే కిషన్ రెడ్డి గారు,
తెలంగాణకు అధ్యక్షుడు అయ్యిండు, మంత్రి అయ్యిండు. అంటే తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకున్నాం. మనందరం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మన అస్తిత్వాన్ని మనం కాపాడుకున్నాం. ఇవాళ ముఖ్యమంత్రి అయినా, మంత్రులైనా, ఏదైనా కూడా ఇవాళ ఒక రాజ్యసభ మెంబరు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు కూడా చాలా ఒత్తిళ్ళు వచ్చినాయి, పెద్ద పెద్ద ఒత్తిళ్ళు వచ్చినాయి. రాజ్యసభ ఇవ్వండి సార్ అని చెప్పని పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు కూడా ఒత్తిడి వచ్చినాయి. కానీ నేను ఇస్తే తెలంగాణలోకి ఇస్తా, పారిశ్రామికవేత్త కావచ్చు, మామూలుడు కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ వాళ్ళ తర్వాతనే మీరు అని చెప్పిండు. ఇవాళ తెలంగాణ ఇతరులకు తెలంగాణలో వస్తుందంటే మాకు బాధ అవుతా ఉంది. ఎందుకంటే మేము జనరల్గా డబ్బులున్న వాళ్ళే ఎమ్మెల్యే అవుతారు. మనం చూస్తూ ఉన్నాం, మనం దాచుకునేది ఏం లేదు అక్కడ. ఆర్థికంగా మూలాలు ఎవరికి ఎక్కువనే అందరికి తెలుసు. ఇవాళ బడుగు బలహీన వర్గాల వాళ్ళకు ఆర్థికంగా ఎదగలేరు, రాజకీయ శక్తికి ఎదగలేరని నామినేటెడ్లో ఇస్తూ పోయినాం. గతంలో మా యాదవ్కు, బండప్రకాష్ గారికి, ఆయన ఎన్నో ఏళ్ళు కాంగ్రెస్లో ఉన్నాడు బండప్రకాష్ గారు, కానీ శాసన మండలి వాళ్ళకు కూడా ఓలే. కానీ రాజ్యసభ మెంబర్గా, తర్వాత మండలిలో వైస్ చైర్మన్గా ఇవ్వడం జరిగింది. యాదవ్, మా యాదవ్ గారు 30 సంవత్సరాలు పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాడు, నల్గొండ జిల్లా అధ్యక్షుడిగా సేవ చేసిన పార్టీ, కానీ ఆయనకు రాలే. ఆయనకు రాజ్యసభ మెంబర్కి ఇవ్వడం జరిగింది. అట్లా చాలామందికి, డి శ్రీనివాస్ గారికి, కేశవరావు గారికి, ఇక్కడ ఉన్నటువంటి మా బడుగు నాయకుడు, బడుగు నాయకుడు మా బండప్రకాష్ గారు, మా రవి గారికి, వద్రాజు రవి గారికి, అట్లా. అంటే రాజకీయంగా ఎవరైతే ఎలక్షన్లో కొట్లాడలేకపోతారో, ఆర్థికంగా ఇబ్బందులు ఉంటుందో, వీక్ ఉంటారో, వాళ్ళకు కూడా వాళ్ళతో ఈక్వల్గా స్థానం కల్పిస్తామని, ఎంపీలకు ఈక్వల్గా రాజ్యసభ మెంబర్గా, ఎమ్మెల్యేలకు ఈక్వల్గా ఎమ్మెల్సీగా, జడ్పీ చైర్మన్గా, మార్కెట్ చైర్మన్గా, అట్లా అనేక పదవులు, కార్పొరేషన్ చైర్మన్గా ఇవ్వడం జరిగింది. ఇలా తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడి వ్యాసాలు రాసిన వ్యక్తికి ఇవాళ ఇస్తుందంటే మాకు కొంచెం బాధ లేదు. ఎందుకంటే ఇవాళ తెలంగాణ చాలామంది ఉన్నారు. ఇంత మా వాళ్ళు చెప్పినట్టు హనుమంతరావు గారు ఉన్నారు, తెలంగాణ గురించి కొట్లాడినటువంటి మధుయాషి గారు ఉన్నారు, అదే పార్టీలో ఇంకా చాలామంది ఉన్నారు, చాలామంది మేధావులు ఉన్నారు, అనేక మంది తెలంగాణ ఉద్యమకారులు ఉన్నారు. వాళ్ళకి ఇచ్చిన మేము సంతోషపడేవాళ్ళం. ఎందుకంటే ఈ తెలంగాణ కొట్లాడి, మేమందరం కొట్లాడి జైలుకి పోయి కేసులు పెట్టుకొని కష్టాడు మీ కళ్ళ ముందర కష్టపడి చెమట రక్తం కరిగించి తెచ్చిన తెలంగాణలో తెలంగాణ వాళ్ళు ఎవరైనా కానీ ప్రయోజనం పొందుతున్నారని మేము సంతోషపడతాం. కానీ తెలంగాణ రక్తం లేనటువంటి వాళ్ళు, తెలంగాణ అస్తిత్వాన్ని ఇప్పుడు బలపరిచినటువంటి వాళ్ళు, తెలంగాణ గురించి మాట్లాడినటువంటి వాళ్ళు, తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళకు మా తెలంగాణ గడ్డ మీద ఒక పోస్ట్ వస్తుందంటే చాలా బాధాకరమైన విషయం. కనుక ఇప్పటికైనా ఆ పార్టీ అంతర్గత విషయం ఉండొచ్చు అది, కానీ ఒక తెలంగాణ బిడ్డగా, తెలంగాణ ఉద్యమ నాయకుని బిడ్డగా, తెలంగాణ ఉద్యమ నాయకునిగా తెలంగాణ తెచ్చుకునే వాళ్ళం మేము. కనుక మేము మనం తెచ్చుకున్న తెలంగాణలో ఎవరో మీరు లబ్ధి పొందండి, ఎవరు లబ్ధి వ్యతిరేకంగా మాట్లాడినొచ్చారు, కనీసం వాళ్ళకని ఇవ్వండి. కానీ తెలంగాణ కానులకు, తెలంగాణకు అస్తిత్వాన్ని కాపాడిన వాళ్ళకు తెలంగాణ పోస్టు, తెలంగాణలో ఉన్నటువంటి మనందరి రాజ్యసభ మెంబర్ అంటే అందరు ఎమ్మెల్యేలు ఓటేయాలి. ఎమ్మెల్యే ఎట్లా, తెలంగాణ ప్రతి బిడ్డ ఓటేస్తే ఎమ్మెల్యేలు గెలిస్తే, తెలంగాణ చెమట రక్తంతో తెచ్చుకున్న తెలంగాణలో తెలంగాణ వాళ్ళ బిడ్డలను ఓటేసి గెలిపించిన ఎమ్మెల్యేలు మన అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి 70 ఏళ్ళు కొట్లాడి ప్రాణాలు ఓటుకొని, 1000 మందిని ప్రాణాలు ఓటుకొని ఇక తెచ్చుకున్న తెలంగాణలో ఈ గడ్డ మీద పుట్టినకి ఎవరికోవనికి పోస్ట్ వచ్చిందంటే మేము సంతోషపడతాం, సరే పోనీ అని. కానీ పోనీ ఈ గడ్డ మీద పుట్టకపోయినా ఈ గడ్డ గురించి మాట్లాడడానికి వచ్చిందన్న కూడా పోనీలే అనుకుంటాం. కానీ వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళకు ఇలా మా పోస్టు, మా రాజ్యసభ మెంబర్ అంటే ఆ పార్టీ అంతర్గతం ఉండొచ్చు, అంతర్గత టికెట్ ఇవ్వచ్చు, కానీ ఓట్లేసి గెలిపించిన ఓట్లతో, తెలంగాణ ఓట్లతోనే ఆయన మెంబర్ కావాలి కదా. మాకు వ్యతిరేకంగా మాట్లాడిన వ్యక్తికి ఇక్కడ మళ్ళీ మేమే రాజ్యసభ మెంబర్కి పంపుతామంటే ఎక్కడ పోతుంది అనేది మాకు బాధ. అంతే. ఇప్పటికైనా అవకాశం ఉంది కనుక మీరు ఆలోచన చేసి
ఒక పార్టీగా ఒక పార్టీ వ్యక్తులుగా చూడకండి మా ఆవేదన అనేది. ఒక ఉద్యమకారుల ఆవేదన చూడండి. మేము కష్టపడ్డాం. ఇవాళ కేసీఆర్ గారు పూర్తి చేసిన సీతారామ ప్రాజెక్టుకు రిబ్బన్ కట్ చేసి మేమే చేశామని చెప్పుకుంటున్నాడు రేవంత్ రెడ్డి. రిజర్వాయర్లు కట్టింది, పంపులు పెట్టింది మనం, కానీ మనం చేసిన పనిని పక్కన పెట్టి ఓన్లీ రిబ్బన్ కట్ చేస్తే ప్రాజెక్టు మేమే కట్టినట్టు కాంగ్రెస్ చెప్పుకుంటోంది. ప్రజలకు అన్ని విషయాలు తెలుసు. మీరు ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా ప్రజలు వాటిని గమనిస్తారు. కేసీఆర్ కట్టిన ప్రాజెక్టు గురించి క్రెడిట్ తీసుకునేందుకు ముగ్గురు మంత్రులు ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారు. ఈ పిఆర్ స్టంట్లతో ప్రజలను ఎక్కువ కష్టాలు రోజులు కన్ఫ్యూజ్ చేయలేరు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలియకుంటున్నారని మీరు అనుకుంటే మీరు అమాయకు. బట్టి గారు చెప్తాడు, మన అసెంబ్లీలో మేము అందరం విన్నాం, ఎంత గొప్పగా చెప్పినట్టే మాకే ఆశ్చర్యం అనిపించింది. బట్టి గారు స్పీచ్లు ఏమంటాడు ఎరికేనా, సీతారామ ప్రాజెక్టు మీరు ఇట్లా ఇడిచిపెట్టిపోయినరు, మా ముఖ్యమంత్రి మేము ఖమ్మంలో రివ్యూ పెట్టి అధికారులను మాట్లాడి ఎన్ని పైసలు కావాలరా బాబు అంటే 75 కోట్లు ఇవ్వమన్నారు. ఈ మనంగానే దబ్బుకుని ఇచ్చేసినాం, ఒక కాల్వ దవ్వినాం, 1,25,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తున్నాం అని చెప్పిండు. మేము లేచి మేమేం చెప్పినాం అంటే, అయ్యా బట్టి గారు 75 కోట్ల రూపాయల చొప్పున 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చే మాట వాస్తవమే అయితే ఒక పని చేయండి, ఈ కాడ నుంచి ఎక్కడ ఏ ప్రాజెక్ట్ కంటే 75 కోట్లు 1,00,000 ఎకరాలకు నీళ్ళు, ఇదే లెక్క ఇక మరి ఇంత ఇక ఇంతకంటే 1 ఎకరం 1 కోటి అటు ఇటు కావద్దని చెప్పినాం. నిజంగానే నువ్వు చెప్పింది వాస్తవం అయితే బట్టి గారు శాసనసభలో ఏకగ్రీవ తీర్మానం చేద్దాం, నేను నోబెల్ ప్రైజ్కి పంపిద్దాం నీ పేరు. ఎందుకంటే నోబెల్లో ఎవడు కూడా గీత గొప్పవాడు లేడు. 75 కోట్ల రూపాయలతో 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చిన మహానుభావుడు ఇంజనీర్ ఎవరు లేరు. కాబట్టి మా బట్టన్నకు నోబెల్ ప్రైజ్ ఇవ్వాలని చెప్పి మేము ప్రతిపాదన పెడతామని. మాకు మైక్ ఇయ్యలే అనుకో, అవి మైక్ ఇస్తే ఇజ్జత్ అవుతుంది కదా, ఇయ్యలే అంటే ఎట్లుంటుందంటే ఒక ఇట్లుంటాయి అబద్ధాలంటే. ఇదివరకు మనం కట్టిన పంప్ హౌస్లు ఎక్కడో పోయినాయి, మనం కట్టిన రిజర్వాయర్ ఎక్కడో పోయింది, నీళ్ళు ఎత్తుడు ఎక్కడో పోయింది, పంపులు పెట్టింది ఎక్కడో పోయింది. ఆఖరికి వచ్చి చిన్నగా అవసరం లేని కాలువ తవ్వి ఆ కాలువల నట కొన్ని నీళ్లు పోసి ఇప్పుడు నేనే చేసిన అని చెప్పుకుంటానికి అలా రిబ్బన్ కట్టింగ్ పోయాడు ముఖ్యమంత్రి. ఇక ఆ పార్టీ దానికి మళ్ళీ ముగ్గురు మంత్రులు, ఒక ఆయన ఒకరోజు పోతాడు, ఆయన పోయి మట్టిని ముద్దాడుతాడు, ఒక ఆయన ఇంకొక ఆయన నెత్తి మీద నీళ్ళు చల్లుకుంటాడు, ఇంకొక ఆయన మొత్తం నేనే చేసిన ఈయన లొల్లి. ఇవాళ ముఖ్యమంత్రి పోయి ఆఖరికి మళ్ళీ ఆయన లొల్లి. ఈ పిఆర్ స్టంట్లతోని ఈ డ్రామాలతోని ప్రజలను ఎక్కువ రోజులు పిచ్చోళ్ళని చేయలేరు, కన్ఫ్యూజ్ చేయలేరు. ప్రజల అమాయకులను మీరు అనుకుంటాను కాదు, ప్రజలకు అన్నీ తెలుసు, అన్ని వాళ్ళ అనుభవాలు ఉన్నాయి. అందుకే మన గణపురంలో కూడా ఆగమయ్యేది లేదు, తొందరపడేది లేదు. రాజన్నతో కూడా నా ప్రార్థన. ప్రత్యక్ష ప్రసారం బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ప్రెస్ మీట్ బీజేపీ తెలంగాణ.
బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న నరమేధానికి నిరసనగా హిందూ ఉద్భవ సమితి అధ్యక్షుడు తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో ఆదర్శ్ హిల్స్ నుండి మీర్పేట్ చౌరస్తా వరకు నిరసన ర్యాలీ చేపట్టడం జరిగింది. హిందువులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని, హిందువుల ఐక్యత ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పవలసిన అవసరం ఉందని తిరుపతి రెడ్డి అన్నారు. భారతదేశంలో జిహాదీ పేరుతో హిందువుల సంఖ్యను తగ్గించి వారి సంఖ్యను పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారని, ఇలాంటి వారి పట్ల మహిళలు జాగ్రత్తగా ఉండాలని తిరుపతి రెడ్డి సూచించారు. బంగ్లాదేశ్ లో మహిళలు, చిన్న పిల్లలు అన్ని చూడకుండా హిందువుల ఆస్తులను ధ్వంసం చేస్తూ హిందువుల పట్ల క్రూరంగా వ్యవహరిస్తూ నరమేధం సృష్టించారని, అలాంటి వారిని కఠినంగా శిక్షించాలన్నారు. హిందువులందరూ తరలి రండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై 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 శ్రీరామ్. హిందువుగా జీవించు, హిందువుగా జీవించు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై బోలో హనుమాన్ కే, జై బోలో హనుమాన్ కే. హిందువులందరూ తరలి రండి, హిందువులందరూ తరలి రండి, హిందువులందరూ తరలి రండి. బంగ్లాదేశ్ కాపాడండి, కాపాడండి, కాపాడండి. హిందూ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై జై. హిందువులని కాపాడండి, బంగ్లాదేశ్ హిందువులని కాపాడండి. బంగ్లాదేశ్లో మన హిందువులని ఊచకోత కోస్తూ, మన హిందువులని మైనారిటీ లాగా చేస్తూ, అంటే మన హిందువుల సంఖ్యని తగ్గిస్తూ వాళ్ళు ఏదైతే కుట్ర పన్నుతున్నారో అది మన ప్రపంచ దేశాలకు మనం ఏ దేశంలో ఉన్నా మన హిందువులంతా ఐక్యంగా ఉన్నారని తెలియచెప్పడానికి ఈ యొక్క నిరసన కార్యక్రమం. బంగ్లాదేశ్లో జరుగుతున్న అల్లర్లు అసలు మతపరంగా తీసుకొని ఆ రిజర్వేషన్లకు మనకు సంబంధమే లేదు. అసలుకి ఆ రిజర్వేషన్లు వాళ్ళ రిజర్వేషన్ కోసం కొట్లాడడం జరిగింది. వాళ్ళ రిజర్వేషన్లు రేపు అనుభవిస్తే వాళ్ళే అనుభవిస్తారు, మనకు కాదు. కానీ కేవలం వాళ్లకు మన హిందువులని చంపడానికి, మన హిందువుల మెజారిటీని తక్కువ చేయడానికి వాళ్ళకు కేవలం ఒక కారణం కావాలి. అదే కారణం ఇప్పుడు బంగ్లాదేశ్లో చూపిస్తూ మన హిందువులపై విచక్షణ రహితంగా దాడులు చేస్తూ, మన హిందువుల ఆస్తులను ధ్వంసం చేస్తూ, మన హిందువులని దెబ్బతీస్తూ వస్తున్నారు బంగ్లాదేశ్లో. కాబట్టి మనం ప్రపంచంలో మన హిందువులు ఎక్కడున్నా, ఏ దేశంలో ఉన్నా, ఎవరికి ఏమైనా ఒక గీత తాకినా కానీ హిందువులకు మేమంతా ప్రపంచంలో ఉన్న హిందువులమంతా ఏకమయ్యి దాన్ని నిరసిస్తామని ఈ సభాముఖంగా ఈ మీడియా పరంగా చెప్తున్నాము. అలా భారతదేశంలో మనం మెజారిటీగా ఉన్నాము. రాబోయే కాలంలో వాళ్ళు మెజారిటీ రావడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి మనము వీళ్ళని ఎలా తిప్పికొట్టాలి, వీళ్ళని మెజారిటీ కిందికి రానియకుండా మనం ఎలా తిప్పికొట్టాలి, మనం మెజారిటీ వాళ్ళం మనం ఎలా ఉండాలనో అలాగనే ఉంటూ మనం అదే లెవెల్ మెయింటైన్ చేస్తూ వాళ్ళు చేసిన ప్రతి కుట్రని మనం భగ్నం చేస్తూ మనం హిందువులం ఐక్యంగా ఉండాలని, మన భారతదేశంలో చాలా మటుకు మన ఆడపిల్లలని జిహాద్ పేరు మీద, లవ్ జిహాద్ పేరు మీద మన ఆడపిల్లలను మోసం చేస్తూ, మన ఆడపిల్లలను పెళ్ళిళ్ళు చేసుకుంటూ, ఎత్తుకెళ్ళి పెళ్ళిళ్ళు చేసుకుంటూ వాళ్ళని నాలుగు నెలల తర్వాత మోసం చేస్తూ వస్తూ వాళ్ళు మన ఆడపడుచులతోటి పిల్లలను అంటూ వాళ్ళు తీసుకొని వాళ్ళు మెజారిటీగా రావాలని చూస్తున్నారు. మన ఆడపిల్లలను
చంపేస్తూ సూట్ కేసులలో పెడుతూ చెరువులలో పడేస్తున్నారు. కాబట్టి ఈ సభాముఖంగా హిందూ ఆడపిల్లలకు చెప్పడం ఒకటే, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరైతే మత మార్పిడి మతం పేరుతో ఎవరైతే పేర్లు మార్చుకొని మనకు దగ్గర కావాలని చూస్తున్నారో వాళ్ళని పసిగట్టి వాళ్ళని ఎంబడే తిప్పికొడుతూ జాగ్రత్తగా ఉండాలని మేము మా హిందూ ఉత్సవ సమితి తరఫు నుంచి మేము కోరుకుంటున్నాము. రాబోయే కాలంలో కూడా ఎలాంటి హిందువుల మీద ఎలాంటి వ్యతిరేక కార్యక్రమాలు చేసినా మా హిందూ ఉత్సవ సమితి ముందుండి కాపాడుతుంది. ఏమైనా ఎవరికైనా ఎలాంటి ప్రాబ్లం వచ్చినా మా హిందూ ఉత్సవ సమితి ముందుండి వాళ్లకు రక్షణగా ఉంటుంది. తెలంగాణలో కొత్తగా శాసనమండలి సభ్యులుగా నియమితులైన ప్రొఫెసర్ కోదండరాం, జర్నలిస్ట్ అమీర్ అలీ ఖాన్ ప్రమాణ స్వీకారానికి బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో యథాతథ స్థితి స్టేటస్ కొనసాగించాలని ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలో హైకోర్టు ధర్మాసనం తాత్కాలిక మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. గతంలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులుగా దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ పేర్లను సిఫారసు చేస్తూ అప్పటి ప్రభుత్వం గవర్నర్ కు ప్రతిపాదనలు పంపింది. అయితే 2023 సెప్టెంబర్ 19న అప్పటి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వాటిని తిరస్కరించారు. అప్పటి గవర్నర్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ శ్రవణ్, సత్యనారాయణ హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు వేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 171 ప్రకారం తనకున్న విస్తృత అధికారాల పరంగా ప్రభుత్వ ప్రతిపాదనలు తిరస్కరించనున్నట్లు గవర్నర్ చేసిన ప్రకటనను వారు సవాలు చేశారు. तेलंगाना कानून साज काउंसिल अल्लाह के नाम से हलफ लेता हूं कि मैं ऐवान के कवायद का पाबंद रहूंगा, उन पर अमल करूंगा और आदाब मजलिस को मलहूज रखते हुए ऐवान की रिवायत का एहतराम करूंगा. ఎం కోదండరామారెడ్డి అను నేను శాసన పరిషత్తు సభ్యునిగా నామనిర్దేశం అయినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాసక్తులతో నిర్వహిస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. తెలంగాణ శాసన పరిషత్తు సభ్యుడనైన ఎం కోదండరామారెడ్డి అను నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సంప్రదాయాలను గౌరవిస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫ్రీ బస్సు విషయంలో మహిళలపై చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ అంబేద్కర్ చౌరస్తా వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. కేటీఆర్ దిష్టిబొమ్మ దహనం చేసి నిరసన తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు 6 గ్యారెంటీ పథకాలు అమలు చేస్తుంటే బీఆర్ఎస్ నాయకులు ఓర్చుకోలేకపోతున్నారన్నారు. ఇప్పటికైనా కేటీఆర్ మహిళలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని, రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసి ఆదుకుంటున్నారని మండల పార్టీ అధ్యక్షులు మహేష్ రెడ్డి అన్నారు. కేటీఆర్ గారు ఓర్వలేక బస్సులల్లో ఫుల్ పోతుర్రు, బస్సులల్లో ఫుల్ పోతుంటే వాళ్ళకు మనసుకు పడతలేదు. వాళ్ళకు అందు గురించి వాళ్ళకు లేని ఆలోచనలు వస్తున్నాయి. నువ్వు ఇలా బస్సులలో పోతే వాళ్ళు క్లబ్ డ్యాన్సులు చేస్తున్నారు, మొత్తం ఇరుగబడి పోతున్నారు బస్సులల్లో. అందు గురించి నువ్వు ఓర్వలేక ఈ క్లబ్ డ్యాన్సులు చేస్తే తెలంగాణ ప్రజలు ఎవ్వరు ఒక్కోరు, లేకపోతే నీకు తగిన రోజు వస్తుంది, చెప్పు దెబ్బలు పడే రోజు. అందు గురించి నువ్వు జాగ్రత్త వహించాలి. ఇప్పటికన్నా ఇవన్నీ వెనుకకు తీసుకొని నువ్వు మంచిగా ప్రవర్తించాలని కోరుకుంటూ ముగిస్తున్నా. ఈరోజు వెల్దుర్తి పట్టణంలోని వెల్దుర్తి అంబేద్కర్ చౌరస్తా దగ్గర ఏదైతే నిన్న కేటీఆర్ ఏదో మన మహిళల పట్ల అసభ్యకర ఏదైతే మాట్లాడిండో దానికి నిరసనగా ఈరోజు మన అంబేద్కర్ చౌరస్తాలో ఆయన దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. ఇంకా కేటీఆర్ గారికి ఇంకా బుద్ధి రాలేదు, పదవి పోయింది, అయ్యకు కాలిరిగింది, చెల్లెపోయి తిహార్ జైలు ఉంది, ఇంకా వాళ్ళకు మతి భ్రమించినట్టున్నది. అందుకే ఏదైతే మంచిగా హ్యాపీగా ఆడవాళ్ళు ఏదైతే మంచిగా బస్సు ప్రయాణం చేస్తున్నారో మహిళలకు ఓర్వ చేయలేక ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని చెప్పి గమనించి ఏదో రకంగా మాట్లాడని చెప్పి మతి భ్రమించి మాట్లాడుతున్నాడు. మహిళలు దీన్ని తీవ్రంగా ఖండిస్తూ రాబోయే రోజులలో ఆయనకు ఏ ఊర్లో కూడా ఎక్కడ కూడా అడ్డుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాము. రాబోయే రోజులలో ఎక్కడైతే టీఆర్ఎస్ కార్యకర్తలు కానీ ఎవరైతే తిరుగుతారో వాళ్ళందరికీ తిరగకుండా రేపు అలా అయితే మాట్లాడడానికి ఎంబడి క్షమాపణ చెప్పాల్సిందిగా కోరుతూ జై కాంగ్రెస్. అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక పథకాలను దశల వారీగా అమలు చేస్తున్న సందర్భంలో సహనం కోల్పోయినటువంటి టీఆర్ఎస్
శ్రేణులు కావచ్చు, వాళ్ళ అధినాయకుడైనటువంటి కేటీఆర్ గారు వాళ్ళు ఇష్టారీతిగా వాళ్ళు అసభ్య పదాలని వాడుతూ ఉన్నారు. అదేవిధంగా గత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అక్కలు చేసిన మోసాన్ని మహిళా లోకానికే అవమానపరిచినట్టు చిత్రీకరించేగా అబద్ధాలను చిలువలుగా చేసి వీళ్ళు దిష్టిబొమ్మ దగ్ధం అటువంటి చిల్లర వేషాలు వేయడం జరిగింది. కానీ నిన్న కేటీఆర్ మాటలు మహిళలకు ఉచిత బస్ అనేది ఉల్లిపాయలు ఊరడానికి లేకుంటే మహిళలు లాస్ట్కు బ్రేక్ డాన్సులు రికార్డింగ్ డాన్సులు చేసుకోండి అని అసభ్య పదజాలాన్ని వాడడం జరిగింది. దీనికి వెంటనే కేటీఆర్ గారు క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే వీళ్ళు సొంత చెల్లెలను లిక్కర్ కేసులో ఢిల్లీ తిహార్ జైల్లో ఊచలు లెక్క పెడుతున్నా వీళ్ళకి సీలు లేకుండా కేవలం ఇష్టారీతిగా మాట్లాడుతూ పబ్బం గడుపుతా ఉన్నారు. అబద్ధాలకు మారుపేరైనటువంటి కల్వ కుటుంబం వెంటనే తెలంగాణ ప్రజానికానికి మహిళా సమాజానికి క్షమాపణ చెప్పాలని వెల్దుర్తి మండల కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కోరుతా ఉన్నాం. షాద్నగర్ లో దళిత మహిళపై పోలీసుల 3rd డిగ్రీ ఘటన మరొక ముందే వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల పోలీస్ స్టేషన్ లో మరో దళిత మహిళ చిత్రహింసలకు గురైంది. మైనర్ బాలికను తనతో తీసుకెళ్లిన కొడుకు ఆచూకీ చెప్పాలంటూ నిత్యం వేధిస్తున్నారు. లేకపోతే మేమే వెతికి పట్టుకుని నీ కొడుకుని తుపాకీతో కాల్చి చంపేస్తామనేసి భయభ్రాంతులకు గురి చేశాడు. గత 3 నెలలుగా నిత్యం పోలీస్ స్టేషన్ కు వచ్చి విచారణకు హాజరు కావాలని ఎస్ఐ హుకుం జారీ చేస్తాడు. రోజు తనకు విచారణ పేరుతో తనను చిత్రహింసలకు గురి చేస్తున్నాడని సదరు దళిత మహిళ ఎస్ఐ రమేష్ కుమార్ ఆరోపణలు చేసింది. బషీరాబాద్ మండల పరిధిలోని నవల్గా గ్రామానికి చెందిన లోహడ కళావతి నరతప్ప దంపతుల మైనర్ కుమారుడు 15 సంవత్సరాలు హైదరాబాద్ లో ఉంటూ పనిచేస్తున్నాడు. అదే మండల పరిధిలోని ఓ గ్రామానికి చెందిన 16 ఏళ్ల మైనర్ బాలికను తీసుకెళ్లాడంటూ బాలిక తల్లిదండ్రులు మే 4వ తేదీన బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఆ రోజు నుంచి నిత్యం పోలీస్ స్టేషన్ కి బాలుని తల్లి కళావతిని పిలిపించి ఎస్ఐ రమేష్ కుమార్ చిత్రహింసలకు గురి చేస్తున్నాడు. దళిత మహిళనైన నన్ను గత 3 నెలలుగా ఉదయం 9 గంటలకు పోలీస్ స్టేషన్ కు పిలిపించుకొని మధ్యలో విచారణ పేరుతో కాలు చేతులపై తీవ్రంగా కొట్టి రాత్రి 9 గంటలకు తిరిగి ఇంటికి పంపిస్తున్నారని కళావతి బోరున విలపించింది. ఇలాంటి పోలీస్ అధికారుల వల్లనే ఈ యొక్క ప్రభుత్వానికి గిట్ట చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి స్థానిక ఎమ్మెల్యే గిట్ట ఇలాంటి బాధితులకు న్యాయం చేయాలని చెప్పి ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రత్యక్ష ప్రసారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతల ప్రెస్ మీట్. కేసీఆర్ పూర్తి చేసిన సీతారామ ప్రాజెక్టుకు రిబ్బన్ కట్ చేసి మేమే చేశామని చెప్పుకుంటున్నాడు. ప్రత్యక్ష ప్రసారం బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ప్రెస్ మీట్. బీజేపీ తెలంగాణ. బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న నరమేధానికి నిరసనగా ర్యాలీ. ఇవి బులెటిన్ లోని అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అందరికి సెలవు. నమస్తే.